పేదల కడుపు నింపాలనే లక్ష్యంతోనే ఇందిరమ్మ అల్పాహార క్యాంటీన్లను ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలనలో ఆకలితో ఎవరూ అలమటించకూడదన్నదే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ అల్పాహార క్యాంటీన్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్తో కలిసి ప్రారంభించారు. ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ స్వల్ప రేట్లకే పేదవారికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. గతం నుంచి కొనసాగుతున్న మధ్యాహ్న భోజనం 5 రూపాయలకే కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత పొద్దున్నే ఇంత కడుపులా చల్లబడిపోతే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి హరే రామ హరే కృష్ణ వాళ్ళతోటి, ఎందుకంటే నాణ్యమైన హైజెనిక్ ఆరోగ్యం చెడిపోకుండా ఏదో క్యాంటీన్ పెట్టి ఏది పడితే అది వారేస్తారు అనేటువంటి వాతావరణం రాకుండా క్వాలిటీ నాణ్యతను మెరుగుపరుస్తూ అందరి ఆరోగ్యాలు బాగుండాలనే ఆలోచనతోటి వాళ్ళతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 19 రూపాయలు ఖర్చు అయ్యే టిఫిన్ 5 రూపాయలకు, దాదాపు 30 రూపాయలు ఖర్చు అయ్యే భోజనాన్ని కూడా 5 రూపాయలకు ఇస్తూ సంవత్సరానికి దాదాపు 30-40 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం భరిస్తూ ఇలా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం.